అండి 'మోహన్ లాల్' సైలెంట్‌గా వచ్చేసి భారీ హిట్ అయితే కొట్టాడండి. మనకి సైలెంట్‌గా వచ్చింది మూవీ. అసలు రిలీజ్ డేట్ కూడా నాకు కూడా తెలీదు. తర్వాత కొంతమంది సినిమా బాగుందని అంటే విన్నాను గానీ నేనైతే చూడలేదు. కానీ కలెక్షన్‌లు చూసుకుంటే మీకు ఎక్స్ట్రార్డినరీ కలెక్షన్ వస్తున్నాయండి. 1 వీక్‌లో మీరు చూసుకుంటే దాదాపు 40,00,00,000 నెట్ దాకా అయితే చూసింది ఆ సినిమా అయితే. నాకు తెలిసి ఇతను 'మోహన్ లాల్' కెరీర్‌లో బిగ్గెస్ట్ సినిమాగా నిలిచిందంట. మరి ఇంతకుముందు ఆయన సినిమా 'లూసిఫర్' ఏదైతే ఫస్ట్ పార్ట్ ఉందో అది బాగా హిట్ అయింది. మరి ఆ సినిమా తర్వాత 'లూసిఫర్ 2' అంతగా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. కానీ దాని ముందు ఇంకోటి ఉందనుకుంటా. అదేదో 100 క్రోర్స్ గ్రాస్ టచ్ చేసింది సినిమా. అదేది పులితోటి వేసే ఫైట్ సీన్ ఉంటుంది కదా! ఆ సినిమా పేరు గుర్తురాట్లేదు. ఆ సినిమా తెలిసే మంచి కలెక్షన్ ఎప్పుడైతే రాబట్టగలిగింది. ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు వచ్చేది 'తొడరం' ఒక ఫ్యామిలీ డ్రామా సినిమా. అలానే ఒక మంచి థ్రిల్లింగ్ సినిమా అంట. చెప్పిన వాళ్ళు చెప్పిన బట్టి మనం వింటే చాలా దృశ్యంలాగా ఒక టైప్ ఆఫ్ సస్పెన్స్ థ్రిల్లింగ్ తోటి అయితే సినిమా నడుస్తుందంట. బాగుందంట. చాలా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తెలుగులో కూడా చాలామంది తెలియపోయినప్పటికీ యూట్యూబ్‌లో ట్రయల్‌లు చూసి నచ్చి చాలామంది సినిమా అయితే చూస్తున్నారంట. ఓవరాల్‌గా చూసుకుంటే తెలుగులో గానీ, కర్ణాటకలో గానీ, లేకుంటే మలయాళంలో అయితే ఇంకా చెప్పనవసరం లేదు. తన కెరీర్ బెస్ట్ కలెక్షన్ అయితే పడతా ఉన్నాయి. ఓవరాల్‌గా అయితే 'తొడరం' అయితే ఒక అండర్ రేటెడ్‌గా వచ్చి ఒక బిగ్ హిట్ తోటి అయితే ముందుకెళ్తూ ఉంది సినిమా అయితే. చాలామంది దీన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. 'తొడరం' ఒక మంచి సినిమా అనేది చెప్పుకొస్తున్నారు. మరో దృశ్యం కన్నా ఇంకా బెటర్‌గా ఉంది